హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపా క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్. ఇవాళ వీడియో ఏమిటంటే మిక్సీలో రుబ్బిన పిండితో కూడా ఇడ్లీలు సాఫ్ట్గా ఈ విధంగా తెల్లగా చూడండి. వీడియోలో ఎంత బాగా వచ్చాయో ఈ విధంగా రావాలంటే ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. ఇది గ్రైండర్లో రుబ్బిన పిండి కాదండి, మిక్సీలో వేసిన పిండి. చూడండి చాలా సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు వీటిని ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు నేను చూపిస్తానండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక గ్లాసు మినపప్పును పోసుకోవాలండి. ఇవి గుండు మినపప్పు, పొట్టు లేకుండా ఉంటాయి కదా అవి. వీటిని శుభ్రంగా ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. ఈ విధంగా 2-3 సార్లు బాగా కడుక్కున్న తర్వాత మంచినీళ్ళు పోసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలండి. చూడండి, ఒక 5-6 గంటల తర్వాత బాగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ గుండు మినపప్పుని వేసుకోవాలి. అదేవిధంగా ఒక చిన్న కప్ అండి, ఇది ఉడికించిన అన్నం ఉంటుంది కదా అది వేసుకోవాలి. అదేవిధంగా ఇందులో ఇవి కూల్ వాటర్ అండి, బాగా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంటాయి కదా అవి కూల్ వాటర్ కొన్ని పోసుకోవాలి. చూడండి, కొద్దిగా ఇవి మునిగే వరకు మాత్రమే పోసుకోవాలి. మరి నీళ్ళు ఎక్కువగా పోసుకుంటే జారుడుగా అయిపోతుందండి. ఇది మిక్సీ పట్టుకుంటూ ఒక పక్కన ఇంకొక బౌల్లో 2.5 గ్లాసు రవ్వని కూడా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. నేను ఇక్కడ 1 కప్పు మినపప్పుకి 2.5 కప్పులు రవ్వని తీసుకుంటున్నానండి. ఇది ఇడ్లీ రవ్వ, ఏ కంపెనీ అయినా పర్వాలేదు. ఈ విధంగా రవ్వని కూడా ఒక 2-3 సార్లు నీటితో శుభ్రంగా కడుక్కోవాలండి. చూడండి, ఈ విధంగా బాగా కడిగిన తర్వాత దీనిని వెంటనే వంపేయకూడదండి. వాటర్ మొత్తాన్ని వంపేస్తే రవ్వ కూడా వాటర్తో పాటుగా వెళ్ళిపోతుంది. ఒక 1 మినిట్ పాటు ఈ విధంగా ఉంచేస్తే రవ్వ కిందికి వెళ్ళిపోతుంది, వాటర్ మాత్రమే పైకి తేలుతాయి, అవి మాత్రమే వంచేసుకోవాలి. ఇలాగే ఒక 2-3 సార్లు కడుక్కుంటే రవ్వ మొత్తం శుభ్రం అయిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోవాలి, వాటర్ అంతా వంచేసుకొని. ఇక్కడ చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా పిండిని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఈ మినపిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. ఇక్కడ చూడండి, నేను ఈ మినపప్పుని రుబ్బుకుంటున్నాను, అప్పుడే రవ్వని కూడా నానపెట్టుకుంటున్నానండి. ఇలా చేస్తేనే ఇడ్లీలు టేస్టీగా వస్తాయండి. మనము మినపప్పుని నానపెట్టుకుంటాం కదా, అప్పుడే రవ్వని చాలామంది నానపెట్టుకుంటారండి. అలా కాకుండా ఇది మిక్సీ పట్టుకునేటప్పుడు ఈ విధంగా రవ్వని ఒక 2-3 సార్లు కడుక్కొని వెంటనే ఈ మినప్పిండిలో వేసుకోవటం వల్ల ఈ మినప్పిండిలోనే నానుతుందండి రవ్వ. అప్పుడు ఇడ్లీలు చాలా టేస్టీగా వస్తాయండి. మినప్పిండిలో ఈ రవ్వ మొత్తాన్ని, నీళ్లు మొత్తము ఈ విధంగా పిండేసుకొని ఈ విధంగా ఇందులో వేసుకోవాలండి. ఇలా వేసుకుంటేనే మనకి జారుడుగా అయిపోకుండా మార్నింగ్ ఇడ్లీ పాత్రలో పిండి వేసుకుంటాం కదా, అప్పుడు జారిపోకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుందండి. ఈ విధంగా చూడండి, మినప్పిండిలో ఇడ్లీ రవ్వని వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరుసటి రోజుకి మనకి ఎంత పిండి అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సరిపోతుందో అంత పిండిని తీసి పెట్టుకొని మిగతా పిండిని ఇప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవటం వల్ల 2-3 డేస్ ఉన్నా కూడా అది పిండి పులవకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇది మరుసటి రోజు మార్నింగ్ అండి. ఈ పిండి చూడండి ఎంత బాగా ఫర్మేట్ అయిపోయిందో. ఈ విధంగా బాగా పులిస్తేనే మనకి ఇడ్లీలు అనేటివి సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఇడ్లీలు వేసుకునే ముందర టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము ఇడ్లీలు వేసేసుకోవాలి. ఇడ్లీ పాత్రకి కొంచెం తేమ ఉంటే సరిపోతుందండి. చాలామంది లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటారు కదా, అలా కాకుండా వాటర్తో ఈ విధంగా ఒకసారి కడుక్కొని ఆ నీళ్ళన్నీ వంపేసుకొని ఈ విధంగా ఇడ్లీలు వేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. ఇప్పుడు దీనిని మనము ముందుగా ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ పోసుకొని 5 మినిట్స్ పాటు మరిగించుకున్న తర్వాత ఈ ఇడ్లీ పాత్ర ఉంది కదా ప్లేట్, దీనిని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు స్టీమ్ చేసుకుంటే మనకి ఇడ్లీలు రెడీ అయిపోతాయండి. ఇడ్లీలు సాఫ్ట్గా రావాలంటే మనము మినపప్పుని
మిక్సీ పట్టుకునేటప్పుడు కూల్ వాటర్ పోసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా ఉడికించిన అన్నంని వేసుకోవాలి. మీకు అన్నం ఇష్టం లేకపోతే కొద్దిగా మరమరాలు ఉంటాయి కదా, అవి లేదంటే అటుకులు, ఇవి 2 అయినా వేసుకోవచ్చండి. అలాగే ఇడ్లీ రవ్వ మినప్పిండిలో మాత్రమే నానపెట్టుకోవాలి. అప్పుడే ఇడ్లీలు సాఫ్ట్గా రుచిగా వస్తాయండి. అచ్చం హోటల్లో లాగా ఉంటాయండి. ఈ టిప్స్ పాటించండి తప్పకుండా. మీకు కూడా గ్రైండర్లో కంటే ఈ మిక్సీలో రుబ్బుకున్న పిండితోనే చాలా టేస్టీగా ఇడ్లీలు వస్తాయండి. 10 మినిట్స్ తర్వాత ఈ ఇడ్లీలు 1 మినిట్ పాటు స్టవ్ ఆఫ్ చేసి అలాగే ఉంచేయాలండి. 1 మినిట్ తర్వాత ఇడ్లీ పాత్ర నుంచి ఈ ఇడ్లీలు ఈ విధంగా వేడి చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. మనము స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఇడ్లీలు తీసేస్తే అవి ఇడ్లీ పాత్రకే అంటుకొని పోతాయండి. ఇక అంతేనండి. చూడండి ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో. దీనిని మనము పల్లీ చట్నీతో కానీ, అల్లం చట్నీతో కానీ, కారప్పొడితో లేదంటే సాంబార్తో ఎలా తిన్నా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇక అంతేనండి. ఈ వీడియో ఎలా ఉంది, మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా షేర్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.